ఈ సినిమా శంకరాభరణం విడుదలైన రోజుల్లో ఆ కాలంలో ఆ సమయంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమా కూడా శంకరాభరణం అయి ఉండేది. అసలు ఇలాంటి రోజుల్లో కేవలం ఎంటర్టైన్మెంట్, 6 పాటలు 6 ఫైట్లు, లేదా కామెడీ జోక్స్, లేదా డబల్ మీనింగు, ఒక ఎక్స్పోజింగు, ఇలా వస్తేనే తప్ప జనం రారు సినిమాకి అనుకుంటున్న రోజుల్లో, అది వాస్తవాన్ని కూడా చాలా సినిమాలు నిరూపించిన సమయంలో ఆదిశంకరాచార్య సినిమా తీయాలని మా చెల్లాయి నారా జయశ్రీ ఆమె అనుకోవడం అనేది చాలా గొప్ప ఆలోచన. ఆమెకి ఈ ఆలోచన రావడం గురించి నేనే పెద్ద ఆశ్చర్యపోవట్లే. కారణం ఆమె గతంలో చేసిన సినిమాలని కూడా ఏటికి ఎదురీటి తీసిన సినిమాలే. ఒక చిరంజీవిని పెట్టుకుని ఒక కమర్షియల్ మాస్ మసాలా సినిమా తీయకుండా మంజునాథ లాంటి సినిమా తీయడం, అది ఆవిడికి ఈ సినిమా పట్ల ఉన్నటువంటి, దీన్ని కమర్షియల్ కాదు, ఏదో ఈ సినిమాలో మనం కూడా మంచి సినిమా చేయాలి అనే ఒక తాపత్రయం ఆ మనిషికి. అటువంటి నిర్మాత అన్నమయ్య, రామదాసు లాంటి సినిమాలకి తెర వెనుక ఒక కథానాయకుడిగా ఉండి తను కథను తయారు చేసి ఈ సినిమా దర్శకత్వం వహించాడు భారవి. నాకు తెలిసి నిజంగా ఈ సినిమా భారవి దర్శకత్వం వహించాలి అని మొదటి నుంచి అనుకోలేదు. నా ఆలోచన నిజంగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. నేను ఎలాంటి ఈ జోన్ చేయలేదు అసలు. ఈ సినిమా నేను దర్శకుడిని అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నాను. నా భావాన్ని గ్రహించాడో ఏమో, మర్నాడు వచ్చి గురువుగారు ఇక నా వల్ల కాదనుకుంటాను, నేను మిగతా ఏర్పాట్లు చేసుకోవడంలో ఉంటాను, ఈ సినిమాని మీరు డైరెక్ట్ చేయండి అని అడిగాడు. ఇది నువ్వు కేరళలో షూటింగ్ ప్రారంభించక ముందు అడుగుంటే ఐ మైట్ హ్యావ్ జంప్డ్ ఇంటూ ఇట్, జంప్ చేసి ఉండేవాడిని. ఒకరు స్టార్ట్ చేసి క్లాప్ కొట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఏ సినిమా నేను టేకప్ చేయలేదు. బట్ మేమంతా నీ వెనకున్నాం. అప్పుడు నేను చూసింది చాలా తక్కువే రష్. దాని తర్వాత సెకండ్ షెడ్యూల్ చేశాడు. అతని మనసులో ఉన్నది కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశాడు అనిపించింది. అతనే కరెక్ట్ అనిపించింది నాకు ఈ సినిమాకి. తర్వాత పూర్తి సినిమా చూశాను, చాలా అద్భుతంగా తీశాడు, చాలా అద్భుతంగా తీశాడు. ఎందుకంటే ఈ సినిమా తీయడం చాలా కష్టం. ఈ సినిమా టోటల్గా ఒక డాక్యుమెంటరీలా ఉంటుంది. డాక్యుమెంటరీని జనం చూసేటట్టుగా చేయాలి అంటే దానికి హంగులు కలపడానికి వీల్లేదు. రచన ఆ చమత్కృతి, పాత్రలు ఒక్కొక్కరిని ఎలా రిక్వెస్ట్ చేశారో, మహామహులు తీసుకొచ్చి పాత్రల్లో వేయించారు. ఊరికే జస్ట్ ఫర్ దట్ వచ్చారు, కనిపించారు, వెళ్ళారని కాదు, ప్రతి పాత్ర చాలా బాగా చేశారు. నాగార్జున కొత్తగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు. మోహన్ బాబు అయితే హీ ఎక్సెల్డ్ హిమ్సెల్ఫ్, ఎక్సెల్డ్. అసలు మోహన్ బాబు చూసిన తర్వాత పూర్తిగా మోహన్ బాబుతో ఇలాంటి పాత్ర వేసి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేటంత భావం కలిగించేటంత గొప్పగా చేశాడు. అలాగే శ్రీహరి, అలాగే సుమన్, అలాగే మన సాయి, ఇలా ఒక్కొక్కళ్ళు గెస్ట్ రోల్స్లో కనిపించిన చాలా అద్భుతంగా జీవాన్ని తీసుకొచ్చి ఇచ్చారు ఆ సినిమాకి. తనకి లిమిటేషన్ ఉంది, బడ్జెట్ లిమిటేషన్లో ఆ సినిమాను అలా తీయగలిగాడంటే అన్ని గ్రాఫిక్స్ తోటి గ్రేట్. ఇదే సినిమా ఇప్పుడు తీస్తున్న విధానంలో పెద్ద దర్శకుల చేతుల్లో ఈ సినిమా కనుక తీయాల్సి వస్తే నాకు తెలిసి ఒక 80 కోట్లు 90 కోట్లు అయ్యేది ఈ సినిమా. కౌశిక్ వచ్చి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కేరళలో కౌశిక్ అంటే అయ్యప్ప స్వామి, అప్పటికి ఇప్పటికీ. అతనికి మలయాళంలో నాకు తెలిసి వారానికి
లేదా 5 రోజులకి ఒక ప్రొడ్యూసర్ వచ్చి అతను అప్రోచ్ అవుతూనే ఉంటాడు. కానీ అతని ఆశ తెలుగులో నిలబడాలని, తెలుగు హీరోగా నిలబడాలని. ఈ సినిమాలో ఎంత బాగా చేశాడో చెప్పాలి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి విజృంభించాడు అనిపించింది నాకు. అంతమంది ఆర్టిస్టుల మధ్య, అలాగే తల్లి చనిపోయినప్పుడు చాలా బాగా చేశాడు. ఎంతో ఫ్యూచర్ ఉంది. బహుశా దేవుడు సంకల్పిస్తే నా చేతుల్లోనే ఒక మంచి భవిష్యత్తున్న సినిమా చేస్తున్నాడు. శ్రీరామ్ని ఎక్స్పెక్ట్ చేయాల. అసలు డైలాగ్ మాడ్యులేషన్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎంత ఈజ్తో చేశాడంటే, అసలు ఒక నటనలో పెద్ద అనుభవం ఉన్న నటుడు ఎలా చేస్తాడు అంత బాగా చేసి చాలా ఈజ్తో చేశాడు. ఇలా ఈ సినిమా అన్ని రకాలుగా చాలా చక్కగా చేయడం జరిగింది. మ్యూజిక్ శ్రీవ నేను సినిమా ప్రారంభించడానికి ముందే మొత్తం పాటలన్నీ విన్నాను. విని చెప్పాను నేను, నాకు నచ్చిన పాటలు. చాలా బాగా చేశాడు. మ్యూజిక్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. మ్యూజిక్ బాగా పాపులర్ అయింది కూడా. ఈ సినిమా అన్నిటికంటే గ్రేట్ సక్సెస్ ఏమిటంటే, ఇవాళ ఇటువంటి సినిమాల్ని ఓవర్సీస్ అంటే అమెరికా మిగతా ప్రాంతాల్లో ఎవరు కొనరు. ఒక్క థియేటర్లో కూడా ఒక్క స్క్రీన్ కూడా పడదు. అలాంటిది ఈ సినిమాని కేవలం ఈ పాటలు విని, ఈ స్టిల్స్ చూసి 1,25,00,000 రూపాయలకి దీన్ని తీసుకుని సింగిల్ పేమెంట్ 1,25,00,000 రూపాయలు రిలీజ్కి 3 నెలల ముందు పంపించి ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేశారంటే దే ఆర్ గ్రేట్. ఈ సభాముఖంగా వాళ్ళని ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఆడుతుంది అని వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత చెప్పారు. బట్ విత్ ఆల్ కాన్ఫిడెన్స్ ఈ సినిమాని చూసి అభినందిస్తున్న వాళ్ళు ఉండగా, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మంచి సినిమాలు రావట్లేదు, తెలుగులోనూ రావట్లేదు అని చెప్పేవారు, దయచేసి ఈ మంచి సినిమాని చూడండి. ఇది మనకు సంబంధించింది, మన భారతదేశానికి సంబంధించింది. ఇది కేవలం ఏదో భక్తిరసమో ఏదో డాక్యుమెంటరీ కాదు. ఇది రెవల్యూషనరీ ఫిలిం, విప్లవాత్మకమైన చిత్రం. ఈ చిత్ర నిర్మాతని, దర్శకుణ్ణి, సంగీత దర్శకుణ్ణి, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందరినీ అభినందిస్తూ, అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది అని చెప్పడానికి మా అమ్మగారికి వస్తున్న ఆ డబ్బుల రిపోర్ట్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ వల్ల ఆ మాట నేను చెప్పటం లేదు. ఈ సినిమాకి పడ్డ కష్టమంతా, 3.5 సంవత్సరాలు పడ్డ కష్టమంతా గురువుగారు ఈ సినిమా చూసి వారి నాకు ఒక స్పందన ఇచ్చారు. ఒక మాట్లాడలేదు, ఒక బాడీ లాంగ్వేజ్ ఒకటి చూశాను. ఈ సినిమా చూడగానే ఎన్ శంకర్ సార్ చాలా, అసలు ఆయన నాకు ఫోన్ చేశారు, అమెరికాకు ఫోన్ చేశారు, రాజమండ్రికి ఫోన్ చేశారు. ఇంకా నేను చిన్నప్పటి నుంచి చేస్తానే వచ్చాను యాక్టింగ్. అయితే ఇంత మంచి సినిమా అంటే, పూతు సినిమాల్లో కొట్టుకుపోతున్న ప్రేక్షకులకి ఒక పుష్కరంలా వచ్చిన సినిమా జగద్గురు ఆది శంకర. మరి అందులో తడిసి పవిత్రులుగా బయటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రేక్షకులందరూ. వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక భారవి గారు చెప్పినట్టు మీరందరూ కూడా ఒక ఎంతో, ప్రతి వాళ్ళు సినిమా చూసి నాకు ఫోన్ చేసి స్వచ్ఛందంగా కాల్ చేసి చాలా బాగుంది నాన్న అని మీరందరూ చూస్తూ వచ్చారు నన్ను చిన్నప్పటి నుంచి. అసలు ఇంత మంచి సినిమాలో నేను చేయడానికి అవకాశం ఇచ్చిన మా అమ్మ జయశ్రీదేవి గారికి, అలాగే భారవి గారికి, ఉదయ్ భాస్కర్ గారికి, ముందుగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా అద్భుతంగా సంగీతాన్ని ఇచ్చారు. వారు లేకపోతే ఈ సినిమా లేదేమో అనిపిస్తుంది. నాగ్ శ్రీవత్స గారికి, అలాగే శ్రీరామచంద్ర, ఇండియన్ ఐడల్ ఈ సినిమాతో మంచి మిత్రుడైపోయాడు నాకు. కానీ ఎప్పటికప్పుడు ఒక బూస్టప్ లాగా నాకు దాసరి గారు భుజం తట్టి నువ్వు చేయి, నీకు నేనున్నాను అని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. వారు లేకపోతే నేను లేను అనిపించింది నిజంగా. వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా నేను ఒక యాక్టర్గా మీ అందరికీ పరిచయం అవుతున్నాను. చూసిన వాళ్ళందరూ మంచి
అభినందనలు తెలియజేసుకుంటారు రవీందర్, కంగ్రాచులేటింగ్ మీ, ఇందులో బాగా చేసావు, మొదటిసారైనా కూడా తడుకోకుండా అలాంటి అమరక మహారాజు పాత్ర ఒక మైథలాజికల్ సినిమాలో చేయాల్సిన రోల్ చాలా చాలా బాగుంది అని చాలా మంది మంచి ప్రశంసలు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ భారవి గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ నారా జయశ్రీ గారు అలాగే మూవీకి ప్రొడ్యూసర్. అండ్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక సింగర్గా మీరు నాకు ఒక మంచి ఐడెంటిటీని ఇప్పించారు. August 15th, 2010 రోజు, అదే August 15th, 2013 ఆదిశంకర రిలీజ్ అయింది. అండ్ ఒక యాక్టర్గా కూడా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి సంగీతం అందించడం ఒక అదృష్టం, ఒక పూర్వజన్మ సుకృతం. మొట్టమొదటి సినిమాకి జగద్గురు ఆదిశంకరాచార్యకి సంగీతం అందించడం అదృష్టం. చూసిన వాళ్ళందరూ కూడా సాంగ్స్ బాగున్నాయి, రీ రికార్డింగ్ బాగున్నాయని ఆంధ్ర నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అన్ని ప్లేసెస్ నుంచి చేస్తున్నారు, యుఎస్ నుంచి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు. ఇటువంటి గొప్ప మహద్భాగ్యాన్ని నాకు కలిగించిన జేకే భారవ్ గారికి మరియు నారా జయశ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమెరికాలో 25 సెంటర్లలో రిలీజ్ అయిందండి ఫ్రైడే నైట్తో. చాలా అద్భుతంగా ఉందని రిపోర్ట్ వచ్చింది. చాలా గొప్ప సంతోషంలో ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, అందుకే అఖండ విజయం అంటే ఖండాంతరాల్లో కూడా విజయం అయింది ఇది ఈ సినిమా. అందుకని అఖండ విజయం అనే క్యాప్షన్ పెట్టుకున్నాను నేను. ఇంకా కూడా ఇక్కడ మన తెలుగు వాళ్ళల్లో చాలా గొప్ప స్పందన వస్తుంది, చాలా అద్భుతంగా ఉందని పేరు వచ్చింది. నా కొడుకైతే భారవికి ఆ మొబైల్ విడిచిపెట్టడం లేదు. ఎన్ని ఫోన్లో మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంత గొప్ప విజయాన్ని నేను సాధించాను. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువుగారు ఈరోజు ప్రాంతాలకు అతీతంగా తెలుగు సినిమా నీళ్లున్నాయి, కానీ 95% నిర్మాతలు, దర్శకులు ఆ నీళ్ళను తాకే పరిస్థితి లేదు. నిజంగా కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆదిశంకర సినిమాకి అమ్మ ఆది అయిన జయశ్రీదేవి గారికి, అట్లాగే నాగశ్రీవత్సవ్ గారికి మ్యూజిక్ ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇక్కడ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంటాయి కొన్నిసార్లు. ఇక్కడ ఇంత ఎక్కువగా ఉంది, లౌడ్గా ఉంటుంది అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. కానీ సినిమా చూసినంతసేపు అట్లేం అనిపించలేదు. సో సినిమా కథకి ఏం కావాలో అదే ఉంది. నిజంగా కౌశిక్ వాళ్ళ ఫాదర్ నాకు బాగా పరిచయము. ఎంత బాగున్నాడంటే నిజంగా కూడా ఆదిశంకరాచార్యుడు ఎట్లా ఉన్నాడో అనిపించింది నాకు. చాలా ఎక్స్ప్రెషన్, ఐస్. సరే డైరెక్టర్ బాగా చేయించుకున్నాడేమో నాకు తెలియదు కానీ, బట్ అతను మాత్రం బాగున్నాడు. ఒక మనిషి ధర్మం ఎట్లా ఉండాలి, కులాలకు మతాలకు అతీతంగా ఒక మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి, అట్లాగే ఒక గురువు ఎట్లా ఉండాలి, ఒక శిష్యుడు ఎట్లా ఉండాలి, ఇన్ని ధర్మాలనే బోధించిన శంకరాచార్యుడి జీవితం మహోన్నతమైనది. మీరు చూస్తే ఖచ్చితంగా మళ్ళీ మీ పిల్లలకు చూపిస్తారు, మీ తల్లిదండ్రులకు కూడా ఈ సినిమా చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.